లో సగం పత్తిని భారతదేశం నుంచి బయట దేశాలకు పంపించేది మన దేశం. అంటే మనకి సరిపోగా మిగిలింది వేరే దేశాలకు అమ్మేంత శక్తి ఉన్న పత్తి మన దగ్గర వండుతుంది. అట్లాంటి పత్తినట అమెరికా నుంచి తీసుకొచ్చి మన దగ్గర కింటాల్ 5,000 అమ్మటానికి సంతకం పెట్టింది మోడీ. అంటే మరి మన గ్రామాలు ఏమైపోవాలి? పత్తి పంట లేకపోతే కూలి ఎవరిని అడుగుతాము? పెంచమని పోరాటం ఎవరే చేస్తాము? అంటే దుర్మార్గంగా పత్తే కాదు, పాల ఉత్పత్తులే కాదు, మొక్కజొన్నలే కాదు, మొత్తం అమెరికా నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసుకొని సంతకం పెట్టాడు. అమెరికాలో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడున్న మన తెలుగు పిల్లలు నాకు ఫోన్ చేసి అడుగుతుంది, ఎందుకు పోరాటాలు చేయట్లేదు మీరు? మాకే అమెరికాలో ఉన్న మాకే కోపం వస్తుంది. పేర్లు పలికటం నాకు రావట్లేదు, మీకు అర్థం కాదు. 80,000 ట్రిలియన్ డాలర్ల మందం వాళ్ళ సరుకులు తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతారట. మరి మన దగ్గర పత్తి ఎక్కడ అమ్మాలి? కూలెవడిస్తాడు? కూల్ రేట్ ఎందుకు బెదిరించలేదు వాడిని? అంటే అమ్మా నేను 4 రోజులు సెలవులకు వచ్చినా, నా బిడ్డను తీసుకొని నేను పోతా, మా అయ్య పని పోద్ది కదా, అమ్మాయి తాత కదా పనిలో ఉంది, అందుకని వాచ్మెన్ పని తీసేస్తారేమోనని 3 రోజుల ముందు నుంచి ఆ చిన్నపిల్ల నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పినా కూడా ఆ పని పోద్దనే భయానికో, లేదా సొంత ఊరు కాదు బయట బ్రతకడానికి వచ్చామనే భయానికో నోరు మూస్తే చివరికి పిల్ల ప్రాణం పోయేదాకా వచ్చింది. పిల్ల ఆగమాగమైంది. ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతం వదిలేసి మనం పట్టణానికి బతకడానికి వెళ్తేనో, లేదా ఇంకో రాష్ట్రానికి బతకడానికి వెళ్తేనో ఇలాంటి మహిళలకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మనం ఉన్న చోటనే పని ఇవ్వాలి, ఇట్లాంటివి జరగకుండా చూడాలి అనేది. ఇలా జరగడానికి మోడీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆయన వెనక ఒక ఆయన ఉంటాడు, మోహన్ భగవత్ అని. ఆయన ఏమంటాడు? ఆడవాళ్ళ మీద అత్యాచారం జరగడానికి వీళ్ళు వేసుకునే బట్టలే కారణం. గతంలో ఇట్లాంటి బట్టలు వేసుకోలే. ఏమ్మా ఏం బట్టలు వేసుకున్నాం మనం? నిన్న వేసుకున్న పిల్ల 12 ఏళ్ల పిల్ల ఏం బట్టలు వేసుకుంది? ఏం బట్టలు వేసుకుంది? ఒంటి నిండా బట్టే ఉంది, పసిపిల్ల, ఎదగను కూడా లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా మీరున్నారు, రైతు మహిళలుగా మేము ఉన్నాం. పొలంలో దిగి నాటేయాలంటే, కోత కోయాలంటే, నాటేసేటప్పుడు చీర తడవకుండా ఉండాలంటే ఏం చేస్తాం మనం? కాసె పోస్తాం. కాళ్ళు కనపడినా పర్వాలేదు, చీర తడవకుండా ఉండాలని కాసె పోసి నాటేస్తాం కదా. మరి అది ఆ పనిలో నుంచి, అలవాట్లో నుంచి బట్టలు వస్తాయి తప్ప ఒళ్ళు చూపించుకొని ఎవరు కట్టుకోం కదా. ఏ ఆడపిల్లకి ఏ తల్లి కూడా చెప్పదు కదా. ఈ బీజేపీ మోడీకి సంబంధించిన వాళ్ళు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి ఈనాడు ఆడవాళ్ళు వేసుకునే బట్టలే కారణం అని చెప్తున్నారు. మనం ఏం తినాలో వాళ్ళే చెప్తారు, ఏం కట్టుకోవాలో వాళ్ళే చెప్తారు. అవి చెప్తారు కానీ నీ గ్యాస్ ఇస్తా, నీకు రేట్లు తగ్గిస్తా, ఈ మాత్రం చెప్పరు. అందుకే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోడీని దెబ్బకొట్టాలి మనం. అట్లాగే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా దింపాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందమ్మా? ఎవరిపైన ఉంది రేవంత్ రెడ్డిని దింపాల్సిన బాధ్యత? మనం అంటే ఎవరు? ఆడవాళ్ళ మీదే ఉందని నేను చెప్పదలుచుకున్నా. ఆడవాళ్ళ మీదే ఉంది. ఆడవాళ్ళు ప్రీవస్కి పోతే మగవాళ్ళు ఇంట్లో తాగుతూ ఉంటారు. తమ్ముళ్ళు అన్నలు ఏమనుకోవద్దు, గ్రామాల్లో ఎక్కువ జరిగేది అదే. అంటే రేపోట్లనగా నైట్ డబ్బులు సీసాలు వస్తాయి. సీసాలు వచ్చిన తర్వాత మగవాళ్ళు తాగుతారు కాబట్టి 2-3 నాయకులు ఇచ్చి తాగిన తర్వాత తెల్లారి ఓట్లకు పోతే దిగదు కదా, 3 మీద గుద్దుతాడు ఆయన. ఆ ఓటు ఏమైంది? ఏమైతే ఆ ఓటు? మన ఓటు నికాసుకుంటది. మన ఓటు నికాసుగా ఒకదాని మీద ఎవరికి వేయాలనుకుంటే వేస్తాం. కాబట్టి ఎవరైనా కుర్చీలో కూర్చోవాలనుకుంటే, ఎవరైనా గెలవాలనుకుంటే, కుర్చీలో కూర్చోబెట్టాలన్నా, దించాలన్నా, గెలిపించాలన్నా, ఓడించాలన్నా ఆ శక్తి మనకు మాత్రమే ఉంది. ఈ జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్ళం బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇందాక మన నాయకులు చెప్పినట్టు ఒక 3,000 కోసమో 2,000 కోసమో చూసుకుంటే 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 1,20,000 ఎట్లా నష్టం వచ్చిందో, 3,000 ఎక్కువ, 1,20,000 ఎక్కువ ఆలోచించుకొని ఖచ్చితంగా ఎర్రజెండా తరఫున నిలబడ్డ అభ్యర్థులు గెలిపించాలని రాబోయే రోజుల్లో పోరాటాల్లో పిలిపిస్తే ఆడపిల్లలకు కష్టం వచ్చినా, ఆడవాళ్ల సమస్య వచ్చినా, వ్యవసాయ కూలీలకు సమస్య వచ్చినా, రైతు మహిళలకు సమస్య వచ్చినా అందరూ కలిసి పోరాటం చేయాల్సిన బాధ్యత, పేదవాళ్ళందరూ ఐక్యం కావాల్సిన బాధ్యత మన పైన ఉందని, ఆ రకంగా ఆడవాళ్ళందరూ కూడా రాబోయే ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని, ఈ రోజు ఎట్లయితే ఎర్ర చీరలు కట్టుకొని కోలాటం వేసుకుంటా ఉత్సాహంగా ఎర్ర టెండలో కూడా ఎట్లా నడిచారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా పోరాటాల్లో పాల్గొనాలని కోరుకుంటూ